ఈరోజు నువ్వేం చేస్తావు అసలు? నాకు ఇప్పటికి అర్థం కావట్లేదు. నేను వీడియో తీస్తున్నాను కానీ నాకు తెలియట్లేదు కానీ. మొక్కజొన్న చేనికి నీళ్ళు కడుతున్నా. దీన్ని నీళ్లు కట్టడం అంటారా, నీళ్లు పట్టడం అంటారా? నీళ్ళు కట్టడం అంటారు. నీళ్లు కట్టడం నేర్పలేదా పని? నాకు మా నాన్న తినడం ఒక్కటే నేర్పిండు. అయితే వీడియోలు తీసుకుంటూనే ఉంటాను. లేదా మీలాంటి వాళ్ళని అందంగా చూపించడానికి నేను నేర్పించినమాట మా అయ్యన. గుడ్డ, తలకి గుడ్డ, సొక్క. అసలు అసలు నేను పార్లర్ వరకు చేస్తారు ఎవరన్నా అనుకోరా? అసలు నీకు పార్లర్ ఉందని ఎవరన్నా నమ్ముతారు? అక్కడికి వెళ్తే అక్కడ ప్రొఫెషనల్ అక్కడ, ఇక్కడ ప్రొఫెషనల్ ఇక్కడ. కానీ ఆల్రౌండర్ నాన్న, సూపర్ నాన్న. చిక్కుడుకాయ కూర. అమ్మ వాళ్ళ చెట్టుకి కాసిన టమాటాలు పచ్చిమిర్చితో అమ్మ పచ్చడి చేసింది. నిలవ పచ్చడి టమాటా. ఇవన్నీ కలుపుకొని తింటే జీవితం అంటే ఇంది అన్నట్టు ఉంటుంది. నానా, నేను నీళ్ళు పడతాను, వచ్చి అన్నం తిను. పొద్దునెప్పుడో వచ్చావు, చాలా టైం అవుతుంది, రా నానా. చివరికి నీళ్ళు వచ్చినాయా చూడు ఒకసారి. వేసావా? వేసా. వచ్చినాయి. నీకు ఇంతకుముందు పొలం పనులు వచ్చా? వచ్చు. మరి పొలం పనులు వస్తే మరి పార్లర్ వర్క్ ఏంటి మళ్ళీ? అదే ఇది ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పని, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పని. ఇందు కలదు అందు లేదు, ఎందెందు పెరికిన కిట్టమ్మ ఉండును, అంతేనా? ఎప్పుడు నేర్చుకున్నావు ఈ పనులన్నీ? 10th అయిపోయాక, బడికి వెళ్ళలేక. అవునా? చదువుకోవచ్చు కదా కిట్టమ్మ. నువ్వు చదువుకొని ఇప్పుడు నా వీడియోలు తీయట్లేదు, అందుకే చదువుకోలేదు. అమ్మని అమ్మ, ఏం వేసినవే పంచి నువ్వు. నేను చదువుకుంటే పొలం పనులు ఎవరు చేస్తారు, వీడియోలు ఎవరు చేస్తారు? ఓ అమ్మో అబ్బా. ఆ చివరికి వెళ్ళి ఒకసారి చూడెళ్ళు. వచ్చాయి ఆ చివరికి. ఒక్క నిమిషం.
వచ్చాయి నాన్న, కట్టేసేసేయి. సరే. బాబు వీడియో తీసింది చాలు కానీ వెళ్ళట్టు నీళ్ళు వచ్చినాయో లేదో చూసి రాయలు చూసి చెప్పాలి. ఆగు నాన్న, వీడియో తెస్తున్నాను కదా. తీసింది చాలు కానీ అటెళ్ళు మళ్ళీ నిండిపోతాయి. అంతే. అవును, ఏమైంది అది నిండితే? తెగిపోతే మళ్ళీ నాన్నకు రెండో పని అయ్యిద్ది. వెళ్ళు, మూడో పని పెడదాం. నువ్వు వచ్చేద్దాం. సరే. చూడానా చేయలేపు. నువ్వేనా కిట్టమ్మేనా? నేనే. మీ నాన్న అన్నం కూడా తినేసాడు, అయిపోయింది. అయిపోయింది. ఇంకొంచెం పెరుసుకు నీడమని తల్లానా. ఏంలే, ఇంకొంచెం ఎదిగింది అనుకో నీడ ఉంటది, కూర్చొని పట్టవచ్చు. బాగున్నాయి మంగారు కూరలన్నీ ఈరోజు. కానీ పొలం గట్టి మీద తింటే భలే ఉంటుంది కదా. అప్పట్లో రోజు ఎట్నే తినేది కదా మీరు. ఆ నీళ్ళు తాగచ్చా? బాగానే ఉంటాయా? మంచియే కదా. ఓహో, అక్కడే వాల్ ఉందా? అవునా, నేను వీడియో తీసానుగా. యావాకు చూపిస్తా. బ్యూటీ పార్లర్ పని చేయాల్సిన కిట్టమ్మ వచ్చి పొలంలో ఏం చేస్తున్నావు కిట్టమ్మా? నీళ్ళు కడుతున్నా. మొక్కజొన్న చేనికి నీళ్ళు పడుతున్నా. వినపడట్లేదమ్మా ఇక్కడికి. మొక్కజొన్న చేనికి నీళ్ళు కడుతున్నా. ఏంటి? మొక్కజొన్న చేనికి నీళ్ళు కడుతున్నా. అమ్మగారింటికి వచ్చి పొలం పనులు చేయనికి వచ్చిన ఆవు. అవును. ఎక్కడ సౌండ్ వస్తుంది కుక్కలాగా. బాగుంటది ఇలాగా, అందుకని అది దొరుకుతుంది. మెత్తగా ఉంటది కుక్కకి. ఏంటిది? అంటే వస్తుంది బురద పాము. ఎందులో అందులో నీళ్ళు ఉండేదానికి వస్తుంది. నువ్వు ఇటు వచ్చేసే. ఏది? అటు ఉరికింది నీళ్ళలోకి. తీస్తే బాగుంటది కదా. కరవదు కదా, కాటేస్తే నొప్పి వచ్చిందా? బురద పాము నాన్న. ఉంటాయా మావా? పాములు ఉంటాయి అక్కడక్కడ. కాకపోతే నా బోటోడికి భయం. మనకి పాములు అంటే భయం. వీడియో తీసేదాపి వచ్చి నీళ్ళు కట్టడం ఉందా? నాకు రాని పని నేను చేయను నాన్న. నాకు వచ్చిన పని వీడియో తీయడం. మరి నీకు వచ్చిన పని చేయడం. మరి నువ్వు వీడియో తీస్తావా? తీస్తా. నాలాగా ట్రై చేస్తా. నేను ట్రై చేస్తే నాకు వచ్చింది. ఏమొచ్చింది? వీడియో తీయడం. అచ్చా, నువ్వు ట్రై చేయి, నీళ్ళు పట్టడం వచ్చింది. అందుకే కదా నేను అంటుంది, నేను రాని పని నేను చెయ్యను, చేస్తా. కానీ చేస్తే వచ్చింది. చేస్తేనే వచ్చేది లేని తెలిసేది. అట్ట అంటావా? ఇదేం చేయను. మొక్కజొన్న. ఈరోజు నువ్వేం చేస్తావు అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నేను వీడియో తీస్తున్నాను కానీ నాకు తెలియట్లేదు. కానీ మొక్కజొన్న చేనికి నీళ్ళు కడుతున్నా. దీన్ని నీళ్లు కట్టడం అంటారా, నీళ్లు పట్టడం అంటారా? నీళ్ళు కట్టడం అంటారు. నీళ్లు కట్టడం. ఇంతకుముందు ఎప్పుడన్నా కట్టావా? కట్టా. నీకు ఎవరు నేర్పారు ఈ పని? మా నాన్న. మీ నాన్నకి ఎవరు నేర్పారు పని? మా నాన్నక వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నకి వాళ్ళ నాన్న. వాళ్ళ నాన్నకి అంటే మీ జేజి తాతలు ముత్తాతలు నేర్పారు పని? మీ నాన్న నేర్పలేదా పని? నాకు మా నాన్న తినడం ఒక్కటే నేర్పిండు. అయితే వీడియోలు తీసుకుంటాను. లేదా మీలాంటి వాళ్ళని అందంగా చూపించడానికి నేను నేర్పించినమాట మా అయ్య నాకు. ఆయన మా అయ్యలు వెళ్ళే ఓం నమో వెంకటేశాయ నమో. వెళ్ళటెల్ పాము ఉంది దీంట్లో. దీంట్లో పాము ఉంది. ఇప్పుడు దూరింది కదా చిన్న పాము, అది కరిసేదా? కరవదు, బురద పాము. అవునా? అంటే కరవా పాములు? కరవ. ఏంది కూర్చున్నావు నాన్న? ఇటు చూడు. బా, గొడ్డ తలకి గొడ్డ సొక్క. అసలు నేను పార్లర్ వరకు చేస్తారు ఎవరన్నా అనుకోరా? అసలు నీకు పార్లర్ ఉందని ఎవరన్నా నమ్ముతారు? అక్కడికి వెళ్తే అక్కడ ప్రొఫెషనల్, అక్కడ ఇక్కడ ప్రొఫెషనల్, ఇక్కడ. కానీ ఆల్రౌండర్ నాన్న, సూపర్ నాన్న. వెళ్ళిందా? ఇంకా రాలా. అమ్మాయి చేసిద్దిలే నా మావ. నువ్వు ఉండు, ఆడ ఉండి పోయి కూర్చో. లేకపోతే నువ్వు ఇంటికి వెళ్ళిపో మరి.
పోయాలి ఇప్పుడు. ముందు పోయాలా? యూరియాను 20-20 కలిపి మొక్కజొన్నకి పోస్తున్నారు నాన్న. ఇది పోయడం వల్ల మొక్కజొన్నకి బలం అనేది వస్తుంది. ఇది మహా అంటే ఒకసారి లేదా 2 సార్లు 3 సార్లు పోస్తారు అనుకుంటాను. ఇది పోసిన తర్వాత నీళ్ళు పడితే కొంచెం బలం అనేది ఉంటుంది మొక్కకి. నాన్న అటు ముందు పోస్తున్నారు, నేనేమో ఇటు నుంచి నీళ్ళు పడుతున్నాను. నానేమో ఇలా తీసి ఇలా పోస్తారు, ఇలా 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 పోస్తారు. ఇలా ఈజీగా అయిపోయింది తొందరగా. వీడియోస్ తీసింది చాలు కానీ నా దగ్గర తీసుకొని పో. ఏంటిది? ఇది మందు. ఏం మందు? యూరియా. తాగే ముందా? కాదు, పొలానికి పోసే మందు. ఇప్పుడే పని అయిపోయింది, అన్నం తినడానికి వచ్చాను. పొలంలో తినాలంటే అదృష్టం పెట్టుకొని ఉండాలి. చల్లటి వాతావరణం, చల్లటి గాలి, తిన్న కొద్దీ తినాలనిపించింది అన్నం. నాన్న వాళ్ళ దగ్గర వచ్చిన ప్రతిసారి పొలం దగ్గరికి వచ్చి అన్నం తిని పని చేసుకొని వెళ్తాం. ఇది పెరుగు అనుకుంటా. అమ్మ పెద్ద డబ్బాలో వేసిన పచ్చడి. ఏం పచ్చడి? టమాటా పచ్చడి. పెద్ద టిఫిన్. అమ్మ వాళ్ళ పొలంలో పండిన బియ్యం. అమ్మ వాళ్ళ చెట్టుకు కాసిన చిక్కుడుకాయలు, చిక్కుడుకాయ కూర. ఇది అమ్మ వాళ్ళ చెట్టుకు కాసిన టమాటాలు పచ్చిమిర్చితో అమ్మ పచ్చడి చేసింది. నిలవ పచ్చడి టమాటా. ఇవన్నీ కలుపుకొని తింటే బాగుంది, చాలా బాగుంది. అన్నానికి, కూరకి, పచ్చడికి. అంటే వాతావరణానికి ఇంకా బాగుంది. జొన్న చేను, చిక్కుడుకాయ కూర, పామాయిల మొక్కలు, ఒక పక్క వరి, మధ్యలో మీ తాతల ముత్తాతల కాలం నాటి చెట్టు, ఒక పక్క మీ నాన్న. ఏంది మామ? ఏది రాత్రులు కూడా? మోటార్ లేక మరి ఎట్లా మంచమా లేకపోతే పాములు గీములు ఏమైనా కప్పలు? కప్పల గిప్పలు, పాములు, తేళ్ళు అవేమి రావా? అవేం పెద్దగా ఏమి రావు, అంటే అలవాటైన మనుషులే కాబట్టి. ఎలా ఉంది నాన్న? బాగుంది. అంటే ఈ వాతావరణంలో తింటే, మనం రోజు సిటీలో తింటాం కదా, ఇప్పుడు ఇక్కడ తింటుంటే ఎలా ఉంది? బాగుంది. వచ్చా? నాకు అది తెలియదు. నిజంగానే వచ్చా? మా నాన్న అడుగు. నన్ను కాదు, నేనంటే చెప్తాను. మా నాన్న ఏమని అడగాలి? ముందు కూడా ఓర నాయనో. ఎవరు? పంపు పంపు అది కదుగా. అబ్బో, ఈ చల్లడి గాలికి పని చేస్తున్నా నిద్ర వస్తుంటది. ఏంది నాన్న? చల్లడి గాలికి పని చేస్తున్నా కానీ నిద్ర వస్తుంటది, చల్లగా వచ్చింది. చేమలు గాలి ముందు వేసి కూడా పనికిరాదు. మరి ఏసీలు ఉన్న వాళ్ళకి ఏమని చెప్తావు? అప్పుడప్పుడు పొలానికి వచ్చి పడుకోమంటావా? అక్కడ ఇంకో పెద్ద చెట్టు ఉండేది, తీసేశారు. అది ఇంకా బాగుంది. ఎందుకు తీసేశారు? ఇది చిన్నగా ఉండేది, ఇది పెద్దదైంది. అబ్బా, కంట్లో ఎండ పడుతుంది అయినా కానీ చెట్టు కవర్ చేస్తాను. ఈ చెట్టు వేసి ఎన్ని సంవత్సరాలు ఏంటది మావా? అదేసింది కాదు, మొలిసింది.
ఆహా. అంటే ఒక 50 సంవత్సరాలు అయి ఉంటుందా? ఇది చెరువు కట్ట అంట. ఇది చెరువు కట్ట. ఆహా. ఓహో, ఆ చెరువు కట్టది కాస్త ఆ చెట్టు కాస్త మీకు ఇప్పుడు మంచిగా మీ పొలంలోనే చెట్టు అయిపోయింది మంచిగా. కొంచెం కొంచెం నరికేసారు, ఆ? కొంచెం కొంచెం నరికేసి పొలం చేసేసారు. కానీ ఇక్కడ ఇన్ని పొలాలు ఉన్నాయి కానీ ఎవరికి లేదు చెట్టు, మీకే ఉంది. ఆ. లేకపోతే మీరే తీసేసేది. అంటే ఇప్పుడు నాకు తెలిసి చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తినేసి వెళ్ళిపోతుంటారా? ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు అట్ట కూర్చొని వెళ్ళిపోతారు. ఏంది? ఎండాకాలం అంతేగాని దూరంలో రారు. ఎండాకాలం గుడ్లు కాసే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఆహా, అదే అప్పుడు ఏమి పొలం ఏమి ఉండదు కదా, ఒరిగిరి ఏమి ఉండదు కదా. ఎంత చల్లగా ఉంది నాన్న వాతావరణం. కాకపోతే చేతి నిండా డబ్బులు ఉండాలి, ఇక్కడ కూర్చోవాలా. అంతేగా మావా?